ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాడు. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండండి, దేవునితో అధిక సమయం గడపండి. ఈ విషయాల్లో ప్రపంచానికి కొన్ని సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నా అధిక సమయం అనేది ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం. అధిక సమయం, దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అధిక సమయం గడపవలసిన అవసరత ఉన్నది. మీరు అలా గడపకుండా ప్రార్థన ఆలకించబడాలని కోరుకోవటం మంచిది కాదు. దేవుడు ప్రార్థనలను ఆలకించేవాడు, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన ఆలకించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈరోజు చాలామంది సేవకులు కానీ విశ్వాసులు ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ వారి ప్రార్థన ఆలకించబడనందువల్ల రాజైన సౌలు ఎన్ని మాటలు మాట్లాడండి, ఎన్ని పనులు చేశాడు, అది మాట్లాడి ఇది ఎంత బాధపడ్డాడు తెలుసా లాస్ట్లో ప్రార్థన ఆలకించబడనందున. బైబిల్లో కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఎవరి ప్రార్థన చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనములో, భక్తిహీనునికి యెహోవా దూరస్తుడు, నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించును. భక్తిహీనునికి యెహోవా దూరస్తుడు, భక్తిహీనుని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. యెహోవా దూరస్తుడు, వాని ప్రార్థనకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసా? భక్తి లేనివాడు కాదు. క్రైస్తవుల్లోనే భక్తిహీనులు ఉండేది, లోకస్తుల్లో భక్తిహీనులు ఉండరు.
భక్తి లేని వాళ్ళు వేరు, భక్తిహీనులు వేరు. నాకు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాను, బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు డాక్టర్ గారు. చేసి ఆ రిపోర్టు వచ్చింది, రత్నకుమార్ గారు మీకు రక్తహీనత ఉంది అన్నాడు. రక్తహీనత అంటే ఏంది? రక్తం లేదనే? రక్తం ఉంది, ఉండాల్సినంత రక్తం లేదు. రక్తం ఉంది కానీ ఉండాల్సినంత రక్తం లేదు. మరి భక్తిహీనత అంటే ఏంది? భక్తి ఉంది, ఉండాల్సినంత భక్తి లేదు, ఉండాల్సినంత ప్రార్థన లేదు, ఉండాల్సినంత నీవు త్రాసులో చూడగా తక్కువగా కనబడితివి, ఉండాల్సినంత వెయిట్ లేదు. భక్తిహీనుడు. ఉండాల్సినంత ప్రార్థనా జీవితం, ఉండాల్సినంత వాక్య జ్ఞానం. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారండి? 10 వచనాలు చదువుతాను సార్ రోజు. 10 సరే, అది ఉండాల్సినంతేనా? బైబిల్ చదవటం, దేవునికి ఇవ్వటం. ఎంత ఇస్తున్నావు దేవునికి? ఏదో కానుకంటే ఏదో చిల్లర తోడు ఇవ్వాల్సినంతేనా? భక్తిహీనులండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడండి. కాబట్టి మన జీవితంలో మంట తగ్గిపోతే భక్తిహీనులు. ఉండాల్సినంత మంట ఉండదు, ఉండాల్సినంత ప్రార్థన ఉండదు. భక్తిహీనులు దేనికోసమో మంటను తగ్గిస్తారు, దేనికోసమో పక్కన పెడతారు, దేనికోసమో దేవుని యొక్క స్థాయిని తగ్గిస్తారు. ఈరోజు బిజీగా ఉన్నాను, చిన్న చిన్న కీర్తనలు చదువుతారు. 100వ కీర్తన, చిన్నవి తొందరగా అయిపోవటానికి. దానివల్ల ఉపయోగం ఏంటండి? మీరు భక్తిహీనులు అయిపోతున్నారు. భక్తిహీనులు చాలా ప్రమాదం అండి. బైబిల్లో ఉంది, భక్తిహీనులు చాలా ప్రమాదం. ఈ భక్తిహీనులు అండి, ఒక మాట, అప్పటి వరకు మండుతూ ఉన్నవాళ్ళు క్రమముగా మంట తగ్గితే అది భక్తిహీనత. తగ్గితే అది తగ్గకూడదు. నీవు త్రాసులో తక్కువగా కనబడితివి అని దానియేలు గ్రంథంలో రాయబడింది 5వ అధ్యాయం. తక్కువగా కనబడకూడదు. నేను ఎక్కువగా కనపడాలి, ప్రార్థన చేసే విషయం ఎక్కువగా కనబడాలి, బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతారు ఎక్కువ ఉండాలి, సంఘం సంగతి ఎక్కువగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయం ఎక్కువగా ఉండాలి, సహోదరులు ప్రేమించే విషయం ఎక్కువగా ఉండాలి. అది భక్తి. అది అక్కడ క్లియర్గా ఉంది. భక్తిహీనత అంటే ఇప్పుడు 6 సబ్జెక్టులు 10వ తరగతి, 6 సబ్జెక్టులు అన్నీ బాగా వచ్చేసినాయండి. కాదే లెక్కల్లో మాత్రం 34 వచ్చినాయండి. అంటే ఉపయోగం ఏముందండి? తక్కువగా కనబడితే ఫెయిల్. ఆత్మీయ జీవితంలో అనేక సబ్జెక్టులు ఉన్నాయి, అవి తక్కువగా ఉండకూడదు, అభ్యాసం చేయాలి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మనలను మనము ఈ విషయాల్లో సరిచేసుకొని తక్కువగా ఏ విషయంలో ఉన్నామో, కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, బైబిల్ అసలు చదవరు. బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు? దాదాపు 100 సార్లు చదివా నేను. నాకు మరి తక్కువ కాదుగా, అది తక్కువ కాదు, పర్వాలేదు, ఇంకా కొంచెం కష్టపడాలి, బట్ నాట్ బ్యాడ్. తక్కువగా కనబడకూడదు. రోజుకి ఎంత టైం దేవునితో సమయం గడుపుతున్నావు? సంఘంతో ఎలా పని చేస్తున్నావు? సంఘముతో పని చెయ్యండి, మీ సంఘాలతో పని చేయండి. సంఘము ద్వారా మాత్రమే నానా విధములైన జ్ఞానము దేవుడు బయటికి తీసుకెళ్తాడు. సంఘము పట్టించుకోకుండా, సంఘానికి వ్యతిరేకముగా, లేకపోతే సంఘమును గౌరవించకుండా, పెద్దలను గౌరవించకుండా మీరు పనిచేయొద్దు. అది దేవుడికి ఇష్టపడ్డం. కాబట్టి ఇవన్నీ కూడా భక్తిహీనులు. ఇంకొక మాట చెబుతున్నా, సేవకులలో కూడా భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులతో దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? చూసారా? 51వ కీర్తనలు రాయబడి, నా కట్టడలను వివరించే వ్యక్తులు కూడా భక్తిహీనులుగా ఉంటారు. ఏమంటే ఒక మాట, మనం ఎవరిని ఏమనలేము, ఎవరిని విమర్శించలేము, ఎవరు ఎటువంటి వాడో మనకు తెలియదు. ఒకటి మాత్రం చెబుతున్నాను, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. టెస్ట్ చేసుకోండి అంతే. మీరెవరో, మీరు ఎలా ఉన్నారు, మీ ప్రార్థన చెబుతుంది. ఎన్ని మాటలు మాట్లాడినా ప్రార్థన ఆలకించకపోతే ఉపయోగం ఏంటండి?
ఎన్ని గొప్పలు చెప్పినా ప్రార్థన ఆలకించకపోతే ఉపయోగం ఏందండి? ఎంత వాక్య జ్ఞానం కలిగి ఉన్నా ప్రార్థన ఆలకించకపోతే ఉపయోగం ఏంటండి? మీకు వాక్య జ్ఞానం ఏందండి? లోకస్తులకి ఉంది, హేతువాదులకు ఉంది, బైబిల్లో ఉన్న విషయాలు చెబుతారు, అనేక మతాలు కూడా బైబిల్ అనర్గళంగా మాట్లాడతారు. వాక్య జ్ఞానం అందరికీ ఉంటుంది. చాలామంది ఈరోజు నాకు బైబిల్ బాగా తెలుసు, వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. ఓకే, తెలిసి ఉండొచ్చు. ఫస్ట్ నీ జ్ఞానాన్ని నువ్వు చెప్పుకోవటం కాదు, నీ ప్రార్థనని ఆలకించబడటం ద్వారా దేవుడు మిమ్మల్ని గణపరుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఆలకించబడాలండి, లేకపోతే ఉపయోగం ఏముంది? నిన్ని మాటలు చెప్పి ఉపయోగం ఏంది? ప్రార్థన ఆలకించబడాలి. ఏ స్థాయిలో ప్రార్థన ఆలకించబడుతుంది? ఏ స్థాయిలో ఆలకించబడుతుంది? చాలా టెస్ట్ చేసుకోవాలి. అందులో ఒక ప్రాముఖ్యమైన టెస్ట్, చర్చికి వచ్చే వాళ్ళే భక్తిహీనులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి భక్తిహీనులు అంటే లోకస్తులు కాదు, తగ్గేవారిని భక్తిహీనులు అంటారు, తక్కువగా ఉన్న వారిని భక్తిహీనులు అంటారు. మరి అలాగే ఉంటారా మీరు? అలాగే కొనసాగుతారా? కళ్ళు తెరవబడదా? అలా ఉంటే మీ ప్రార్థన ఆలకించబడదని దేవుని వాక్యం చెబుతుంది. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన మనది ఆయన. భక్తిహీనతకు ఆపోజిట్ వాడు నీతిమంతులు. నోవాహు బాగా వినండి, 7వ అధ్యాయం ఆదికాండం 7:1, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా. భక్తిహీనుడంటే తక్కువగా కనపడతాం, నీతిమంతుడంటే ఎక్కువగా కనపడతాం. నీవే నా ఎదుట నీతిమంతుడిగా. తరములు అన్నిట్లో, అందరిలో, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో నోవాహు అన్నిట్లో భక్తిలో ఎక్కువగా కనపడ్డాడు, దేవునితో నడిచే విషయంలో ఎక్కువగా కనపడ్డాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎక్కువ దేవుని కోసం ఎక్కువ చేద్దాం. అప్పుడు వారి ప్రార్థన ఆలకించబడుతుంది. దేవుడు న్యాయవంతుడండి, తనను అధికంగా ప్రేమించే వారిని విడిచిపెట్టడు. తనను ప్రేమించిన వారిని ఆయన ఎరుగుతాడు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, భక్తిహీనతను విడిచిపెట్టండి. భక్తిహీనులతో దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? దిద్దుబాటు నీకు అసహ్యమాయను కదా అంటున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యమాయను. చాలామంది సరి చేసుకోవట్లేదండి, తప్పులు చేస్తున్నారని తెలుసు, చాలామంది సరి చేసుకోవట్లేదు. ఉండవలసిన పరిశుద్ధత లేదు, ఉండవలసిన హృదయ శుద్ధి లేదు. ఏం సాధిద్దామని హృదయంలో కేజీలు చెడుతనం పెట్టుకుని ఏం సాధిద్దామని? చెడుతనము గర్భము ధరించి పాపమును కనెను అని ఉంది. ఒక్క తప్పుడు ఉద్దేశం మన హృదయంలో ఉంటే అది పెరిగి 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 గర్భం ధరించి కొన్ని రోజులు బాగా మార్పు చెంది పాపం పుడుతుంది. ఈ పాపం పరిపక్వమై మరణం పుడుతుంది. ఇంత అవసరమా? చెడుతనం వచ్చిందని తెలుసు, అది ఉండకూడదని తెలుసు, దాన్ని తీసేయాల్సిన బాధ్యత మనకు. కొంతకాలం ఉండాలి అంటే ఏమనాలి దాన్ని? భక్తిహీనత. ఎంతకాలం ఉంచుకుంటారండి? ఎంతకాలం ఉంటారు భక్తిహీనులుగా? దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భక్తిహీనత వల్ల చాలా చాలా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయండి. భక్తిహీనుల వల్ల బైబిల్ అంతట్లో కూడా దేవుడికి చాలా కోపం కలిగించేది తగ్గటం. నువ్వు తక్కువగా కనబడకూడదు, నువ్వు దేవుని విషయాల్లో తక్కువ ఏది ఉండకూడదు. మార్చుకోండి, టైం మార్చుకోండి. నేనంటే ప్రజలకు పిచ్చ కోపం అండి. ఎందుకంటే నీ పెద్దాక గంటలు గడపమని చెబుతాడు, గంటలు దేవునితో ఏడ గడిపేదని నా మీద తిరుగుబాటు చేసాడు చాలామంది ఉన్నారు. సీరియస్గా ఉంటారు. ఏందయ్యా పెద్దాక నువ్వు గంటలు గడపమంటావు? మరి ఏం చేస్తామండి? ఒకే ఒక లైఫ్ మనకుండేది, ఆయన్ని ఎక్కువగా ప్రేమిద్దాం. ఇంకెవరిని ప్రేమిస్తావు?
ప్రభువా నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమ, అంటే ఎక్కువ టైం అన్నిట్లో ఎక్కువే. బైబిల్ చదవటంలో ఎక్కువ, ప్రార్థన చేసే ఎక్కువ విషయాలు ఎక్కువ, చర్చితో కలిసి ప్రార్థన చేసే విషయాలు ఎక్కువ, సంఘంతో కలిసి పనిచేయటం విషయాలు ఎక్కువ, దేవునికి ఇచ్చే విషయాలు ఎక్కువ. దేవునికి ఇవ్వటం నాకు చాలా ఇష్టం. దాదాపు 28 బైకులు ఇచ్చాను. ఇప్పుడు నాకు బైక్ లేదు అంటే బైక్ కోసం గురించి అవతల్లా, నాకు ఇష్టం అంతే. దేవునికి ఇవ్వటం ఇష్టం, అధికంగా ఉండాలి ఆ విషయాల్లో కూడా. కాబట్టి దేవుని బిడలారా, దైవజనులను భక్తిహీనులుగా చూడటం దేవునికి ఎంతో బాధ. పిలుపు కలిగిన వారండి భక్తిహీనులుగా మారుతున్నారు. విశ్వాసులు సీనియారిటీ ఉంది, భక్తిహీనులుగా మారుతున్నారు. ఇంకా అబద్ధాలు మాంటలేదు, ఇంకా బూతులు మాంటలేదు, ఇంకా సెల్ ఫోన్ నొక్కుడు, మా అపవిత్రత నొక్కటం మాంటలేదు. ఎంతకాలం ఉంటారు అలా? ఎంతకాలం ఉంటారు? ఒక మాట చెబుతాను నేనండి. ఎంతకాలం భక్తిహీనత ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? భక్తిహీనత ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే తగ్గటం దగ్గర నుండి తిరిగి యథాప్రకారం యథాస్థాయికి వచ్చేంత వరకు వారిని భక్తిహీనులు అంటారు. అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఒకవేళ ఒక రోజులైనా ఆ విషయంలో మరలా పరీక్షించబడాలి. ఈ మళ్ళీ ఎరకెళ్ళిపోతాడేమో దేవుడు డౌట్. ఈ పరీక్షలు పద్దాక ఎర్ర రాస్తామండి. ఒక 70 సంవత్సరాలు ఆయన అంటున్నాడు, సేవకులను అడిగాను, బాగా కష్టాలు ఎక్కువైపోయినాయండి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయంటే, ఎందుకు సార్ అంటే, ఏం చేస్తావు పరీక్షలు. నేను అన్నాడు, ఎంతకాలం రాస్తావా? ఈ 70 సంవత్సరాలు వచ్చినా పరీక్షలేనా? పరీక్షలు ఉండవచ్చు, తప్పు కాదండి. మరి పరీక్షలు అయిపోతే ఉద్యోగం ఉండాలి కదండి, రిజల్ట్ అనుభవించాలి కదండి పరీక్షలకు పాస్ అయినందుకు. ఇక జీవితకాలం చచ్చిపోయేదాకా పరీక్షలు ఉంటే ఇంకెప్పుడు అనుభవిస్తారు రిజల్ట్? పరీక్షలు అన్ని పరీక్షలు కాదు. స్వకీయ ఆశల వల్ల శోధించబడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అర్థమైంది? అన్ని పరీక్షలు అనుకోబాకండి. వచ్చిన ప్రతి బాధ, ప్రతి వేదన పరీక్ష కాదు. కొంతమంది స్వకీయ ఆలోచనల, ఆశల చేత, దురాశల చేత శోధించబడి జీవిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, తక్కువగా కనపడద్దు. ఎందుకు చర్చికి ఆలస్యం రావాలి? అరే విచిత్రం అండి, మరీ ఘోరంగా చర్చికి. అసలు భూమి మీద ఏ గుడికి ఎవరు అందరం వెళ్ళిపోతారు, కానీ చర్చికి ఒక్కటేనండి ఆలస్యంగా వచ్చేది. మిగతా వాళ్ళు అందరూ పెందలాడు వెళ్ళిపోతారు. అడెళ్ళి గేట్ల దగ్గర కూర్చుంటారు, కానీ చర్చికి మాత్రం ఎంత ఆలస్యంగా వస్తారంటే. సినిమాకి ఎప్పుడైనా ఆలస్యంగా వెళ్ళారండి? రానిస్తాడా? ఒక కుర్రోడు, నాకు తెలిసిన కుర్రోడు పరిగెత్తున్నాడు. అరే ఏం పరిగెత్తున్నాడు, ఎవరికో అనారోగ్యం బాగాలేదేమో, హాస్పిటల్కి వెళ్తాను, చప్పట్లు రైట్ రా నా దగ్గరికి వచ్చి రొప్పుతున్నాడు. ఏం పరిగెత్తున్నావు ఏడకాను? సినిమా ఖాన్. అరే నువ్వు భలేవాడు, సినిమా పరిగెత్తా ఎందుకు నిదానికి వెళ్ళొచ్చు కదా. లేటుకి వెళ్తే ఆట అర్థం కాదని అన్నాడు. ఎంత ఇంట్రెస్ట్ అండి వాళ్ళకి, ఎంత ఇంట్రెస్ట్. పరిగెత్తడం అనేది ఒక ఆసక్తి తెలియజేస్తుంది. నువ్వు ఆసక్తి ఉంటే పరిగెత్తుతావు. అబ్రహాం దేవుడిని చూడంలో పరిగెత్తాడు. భక్తిహీనుడు పరిగెత్తడండి, తక్కువగా ఉంటాడు, ఎప్పుడు తక్కువగా. విచిత్రం ఏంటంటే, చాలా ప్రసంగాలకు వెళ్తాయి కదా, చాలా చోట్ల నేను గమనిస్తాను, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా ఉండునుగా ఆమేన్ అనగా చర్చిలో అడుగు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇది అయిపోగానే తక్కువగా ఉండేవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారండి. దయచేసి వద్దండి. దేవునికి సంబంధించిన విషయంలో ఏ విషయంలో కూడా తక్కువగా కనపడకుందుముగాక. అది నీతిమంతుల లక్షణం. పరిశుద్ధతలో బాగుంటాడు, పవిత్రతలో బాగుంటాడు, ప్రార్థనలో బాగుంటాడు, అన్నీ ఎక్కువగా ఉండాలి, తక్కువగా కనపడకూడదు. రహస్య పాపముల విషయములో ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, తక్కువగా కనబడితే భక్తిహీన లక్షణం. ఉండవలసినంత భక్తి ఉండదు, ఉండవలసినంత స్థాయి లేకుండా ఉండటం, ఉండవలసినంత పరిశుద్ధత లేకుండా ఉండటం. వాళ్ళందరికి వాళ్ళే రకరకాల అభిప్రాయాలు. ఏం కాదు నేను బాగానే ఉన్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నామండి, అన్నీ తక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు పరీక్షలు అన్నీ రాస్తున్నావు, ఒక దాంట్లో 35 రావాల్సింది 25, 35 రావాల్సింది 32, 35 రావాల్సింది 17, అన్నీ
రాశావు, కానీ అన్నీ తక్కువగా వచ్చినాయి. అది భక్తిహీనత అంటే. వద్దండి, దయచేసి నేను చెబుతాను, ఈవెన్ చర్చికి కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు, పరిగెత్తండి, దేవునితో సమయం గడపండి. దేవునికి సంబంధించి ఏ విషయంలో కూడా, దేవునికి ఇచ్చే విషయంలో తక్కువగా ఉండొద్దు. దేవుని అనుసరించే విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రేమించే ఎక్కడ కూడా తక్కువగా ఉండొద్దు. అది బలమైన ప్రార్థన లక్షణం. కాబట్టి దేవుని బిడలారా, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. యోబు భక్తుడు అంటాడు 27వ అధ్యాయంలో, భక్తిహీనునికి బాధ వచ్చినప్పుడు వానికి ఆశ్రయమేది, వారి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించునా. నాకు రాజైన సౌలు గుర్తొచ్చాడు. బాధ వచ్చినప్పుడు రాజైన సౌలు దేవునికి ప్రార్థన చేశాడు, కనికరం చూపలేరు, ఎంతో బాధపడ్డాడు. అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా పిల్లలు కూడా చచ్చిపోతున్నారు, నా వల్ల నా కుమారులు కూడా చచ్చిపోతున్నారు, ఎంతో బాధపడ్డాడు. భక్తిహీనత చివరి దశ చాలా బాధగా ఉంటుంది. ప్రారంభంలో బాగుంటుంది. నామకార్థ భక్తి ఎప్పుడు కూడా బాగానే ఉండిందండి. ఎందుకంటే అది లోకాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. నామకార్థ భక్తిలో అంతా లోకస్తులతో కూడిన మాటలు, లోకస్తులతో కూడిన విధానాలు ఉంటుంది. తక్కువ స్థాయి అది. కానీ నీతిమంతుడు ఎక్కువ స్థాయి, అన్నిట్లో ఎక్కువగా ఉండాలి. చూసారా, నోవాహు ఆ తరమంతట్లో ఎక్కువగా ఉన్నాడు. దేవుడు గమనించాడు, అతనిని తప్పించాడు జలప్రాళయంలో నుంచి. ఎంత గొప్ప విషయం అండి. నోవాహు, అందరం చంపేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా చచ్చిపో, నువ్వెటు నా దగ్గరే ఉండేది, చచ్చిపోంగలు నా దగ్గరికి వచ్చేది అని అన్నాడా. అతని కోసం భూమి మీద అతను ఒక్కడిని కాపాడాడు. మరణమును గురించి 100 విషయాలు రాస్తున్నాను నేను. అందులో ఒకటే, దేవుడు మరణాన్ని తప్పిస్తాడు. నోవాహును తప్పించాడు, తప్పకుండా మనాలు కూడా తప్పిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలు, కానీ భక్తిహీనులను తప్పించడండి, భక్తిహీనులను తప్పించడం. సో నా మెయిన్ పాయింట్, భక్తిహీనులు ప్రార్థన ఆలకించబడదు. అది ప్రతి ఒక్కరు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, నేను చక్కగా ఉన్నాను అనుకుంటారు, అందరూ అంతే అనుకుంటారు. కానీ టెస్ట్ చేసుకోవాలి, అన్నిట్లో నేను తక్కువగా ఉన్నానా, ఎక్కువగా ఉన్నానా, దేవునికి సంబంధించిన దేవుని కొరకు చేసే విషయాల్లో, దేవుడు చేయమన్న క్రియల విషయంలో తక్కువగా ఉన్నానా, ఎక్కువగా. ప్రార్థన సరిగా చేయట్లేదు బ్రదర్, చేయకపోతే ఇప్పుడు కదా దాన్ని, ఇప్పుడు ప్రార్థన సరిగా చేయట్లేదండి, బైబిల్ చదివిన అదే తక్కువ. నేను చెబుతుంది అదే. ఎంతకాలం ఉంటారు అలా? దేవుడు అంటే తెలుసు, దేవుడిని నిజమైన దేవుడు అని తెలుసు, దేవుడిని అనుసరించాలని తెలుసు, ఎంతకాలం తక్కువగా ఉంటారనేది పాయింట్. ఇక ఆపండి, ఇక నుంచన్నా అధికంగా పెంచుదాం, అదే అధిక సమయం. నేను అదే అంటుంది, ప్రపంచంలో దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేయటానికే ఒక్కొక్క దేశం ఫ్రీగా తీసుకెళ్తున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను. అలాగన్నా సరే ప్రజలు దేవునితో సమయం గడుపుతారు, ఇంపార్టెంట్ తెలియచేయటానికి వాళ్ళు అవకాశం ఇస్తారని నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకేమైనా సందేహం వస్తే, ప్రార్థన గురించి అనేక పుస్తకాల్లో నేను రాశాను. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి, 100 విషయాలు, మొర్రపెట్టుడు ధర 100 ఉపయోగాలు, దేవుని స్వరం వినలేకపోవడానికి 100 కారణాలు, అధిక సమయం ప్రార్థించాలంటే ఏం చేయాలో 100 విషయాలు, వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే 100 నష్టాలు, ఎన్ని పుస్తకాలు రాశాను. చదవండి, సెకండ్ ఆప్షన్ లేదు, తప్పకుండా చదవండి. పుస్తక క్లబ్లో సభ్యులుగా జాయిన్ అవ్వండి. తప్పకుండా ప్రార్థన మంట మీరు అంటుకుని ఇతరులకు అంటించాలనుకోరు. మీ ప్రాంతంకి వస్తారు, అప్పుడు మనం కలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించి బలపరచండి. గొప్ప కార్యాలు జరిగింది. ఎవరు కూడా భక్తిహీనులుగా ఉండకుండా, భక్తిహీనుల ప్రార్థన యెహోవా ఆలకించుడు అని గుర్తించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.